హైవ్యూర్స్ సిరాజ్ సమీర్ వీళ్ళిద్దరు పోలీస్ కస్టడీ మూసింది. ఇప్పుడు ముందు వెనకాల అటాచ్ చేసాం కదా, ఆ స్క్రీన్ షాట్ ఏంటో తెలుసా? ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా సిరాజ్ ఫ్రెండ్స్. అందులో ఒక అతను ముస్లిం, ఒక అతను హిందూ. హిందూ వచ్చేసి అతనితో చాట్ చేస్తూ, అరే సిరాజ్ గారిని అరెస్ట్ చేశారా, నాకు ఉచ్చబడిపోయిందిరా బాబు, ఏంటి అసలు వాడు టెర్రరిస్ట్ అని చెప్పినా కానీ, అరే నాకు కూడా తెలిసిందిరా బాబు, నేను షాక్ అయ్యాను, వాడు నన్ను 3 సంవత్సరాల క్రితం గ్రూప్లో జాయిన్ అవ్వమన్నాడు, నేను కాదు కూడదంటే ఇంక ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తే వాడు బ్లాక్ చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పుకున్నాడు. అడు గ్రూప్లో యాడ్ చేయబోయింది ఎవరినో తెలుసా? ముస్లింని. ఈ సిరాజ్ గారు ట్రాప్ చేయడంలో ఎక్స్పర్ట్ అంట. వాడు చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, వాడు ఒక స్కూల్కి ఆల్రెడీ అప్లై చేశాడు. ఆ స్కూల్ కనుక శాంక్షన్ అయినట్టయితే ఆ స్కూల్లో ఒక ల్యాబ్ లాంటిది పెట్టి ఆ ల్యాబ్లో బాంబులు తయారు చేయాలనేది వాడి యొక్క ప్లాన్. ఈ పోలీస్ కస్టడీ నిర్ణయ కస్టడీలో తెలిసింది ఏంటంటే, వాడు ఈ ఆల్ హింద్ ఇత్తహాయిదల్ ముస్లిం అని చెప్పేసి అహేమ్ అనే గ్రూప్ ఉందా, అందులో గ్రూప్ 12 ఓవరాల్గా వచ్చేసి వీడి దగ్గర ఇంకా 20 మంది పైగా ఉన్నారట. వీళ్ళందరం కూడా బ్రెయిన్ వాష్ చేసేది వీడానంట. నేను మన వీడియో చెప్పే కదా, వాడు చిన్నప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ని నమ్మించి బీఫ్ని పట్టుకొచ్చి మటన్ అని చెప్పి తినిపించినాడు వాడు. హైదరాబాదులో మా తమ్ముడు అమాయకుడు అని చెప్పేసి అలియానా ఎవరో ఒక అమ్మాయి చెప్తుంది కదా, సమీర్ వాళ్ళ అక్క, ఆమె చెప్పేది నిజమే. సమీర్ అమాయకుడే ఆమె దృష్టిలో. మన క్రాస్ చెక్ చేస్తే మనకు కూడా అమాయకుడు అనిపించింది. కానీ వాడు ఇప్పుడు ఈ ట్రాప్లో పడిపోయి ఈ ట్రాన్స్లో ఉండి ఓ రేంజ్కి వెళ్ళిపోయాడు, వాడు ఎదిగిపోయాడు. అమ్మ మీ తమ్ముడు ఎదిగిపోయాడు అమ్మ, అమాయకుడు కాదు, ఓకేనా? బట్ బేసికల్గా అమాయకుడు. వాడు లిఫ్ట్ మెకానిక్ అంట. బట్ వాడిని ఈ మెకానికల్ ఇంజనీర్ అటువంటి సిరాజ్ ఏం చేశాడు, మొత్తం ఈ ట్రాప్లోకి పట్టుకొచ్చి ఈ ట్రాన్స్లో ఉంచేశాడు. ఏ రకంగా? ప్రపంచంలో ఖలీఫా రాజ్యమే ఉండాలి, ఇస్లాం రాజ్యమే ఉండాలి, మనమంతా కూడా ఈ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చేద్దాం, ముస్లిం అనేది ఎక్కడ ఏ దడులు జరిగినా ఊరుకోవద్దు, ముస్లిం ఎవరైనా తక్కువ చేసినా మనం ఊరుకోవద్దు అంటూ ఆల్ హింద్ ఇత్తహాదుల్ ముస్లిం అని చెప్పేసి గ్రూప్ లాంటిది పెట్టేసి హడావుడి చేస్తూ, ఆ తర్వాత మ్యాజిక్ లాంతర్ అని ఒక గ్రూప్ పెట్టేసి ఇక అందులో మొత్తం టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఆల్ హింద్ ఇత్తహాదుల్ ముస్లిం అన్న దాంట్లో ఒకటి, ఈ మ్యాజిక్ లాంతర్లో ఒకటి యాక్టివిటీస్. ఇందులో ఇంక ఎవడైతే మానవ బొమ్మలుగా మారడానికి రెడీగా ఉన్నాడో, ఎవడైతే చంపడానికి చావడానికి రెడీగా ఉన్నాడో వాళ్ళని మొత్తం రెడీ చేసుకొని బాదర్షా ఢిల్లీ, ఫర్హాన్ వచ్చేసి వరంగల్, హైదరాబాద్ వచ్చేసి సయ్యద్ సమీరు, విజయనగరం వచ్చేసి వీడు సిరాజ్ రెహమాన్ గాడు. మొత్తానికి కింగ్ పిన్ సిరాజ్ రెహమాన్ గాడు. వీడికి వచ్చేసి పాకిస్తాను, యమను, సౌదీలో ఉన్నటువంటి వాళ్ళతో లింకులు, అక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది, అక్కడి నుంచి బాంబులు ఎలా తయారు చేయాలంటే ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, ఎప్పటికప్పుడు చాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ సిరాజ్ గాడు మాత్రం ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడంట. అలా ముస్లింలకు సంబంధించి వీడితో పాటు జాయిన్ అవటం, ముస్లిం సంబంధించి గ్యాదర్ చేయడం చేస్తుంటాడంట. వీళ్ళ ఫ్రెండ్స్తో కూడా వీడు ఎప్పుడు కలిసినా సరే ముస్లింలకి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది అన్నట్టు, హిందువుల్ని మనం తగ్గొద్దు అసలు వాళ్ళని ఓచకోదేయాలంటే ఇలాగే ఉంటాయంట అన్నీ కూడా. 2016లో అలాంటిదే కదా ఐసిస్ పోస్ట్ ఒకటి వాడు షేర్ చేసింది, పోలీసులు అప్పుడు నేను వదిలేశారు పోలీస్ కొడుకు అని చెప్పేసి, అదే వాడికి ఇంకా ప్లస్ పాయింటే. అందుకే మన యొక్క ఉల్లి దోస్తామని చెప్తా ఉన్నాడు పోలీస్ కస్టడీలో ఉంటే. ఈరోజు ఎన్ఐఏ కస్టడీలో తెలిసింది ఏంటంటే, వీడు ఫస్ట్ విజయనగరంలో 4 చోట్ల బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు. ట్రెక్కింగ్ మొత్తం అయిపోయింది. మేబీ హార్డ్లీ 1 or 2 డేస్లో బాంబ్ బ్లాస్ట్లు అయిపోయేవి. నిజంగా పైడితల అమ్మవారే కాపాడిందిరా బాబు. వాడు బాంబ్ బ్లాస్ట్ చేసే సమయం సాయంత్రం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్, స్కూల్ పిల్లలు ఉండే ఏరియా, ఎక్కడ జనాలు ఫుల్ క్రౌడ్ ఉంటారు అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలి. ఐఈడి బాంబ్, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. పక్కా ప్లానింగ్తో ఉన్నాడు. స్లీపర్ సెల్స్ యాక్టివ్ చేశాడు అండ్ వీ ట్రాప్ నుండి ముస్లిమ్స్ని యాక్టివ్ చేశాడు. వన్స్ విజయనగరం బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఎప్పుడు జరిగేది హైదరాబాదో, ముంబాయో, బెంగళూరు, కోయంబత్తూరో, చెన్నైయో, ఢిల్లీనో ఇటువంటివి అయితే, ఇప్పుడు విజయనగరంలో పెళ్ళిళ్ళు ఏంటారు బాబు అని చెప్పేసి అనుకుంటూ అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు వీడు అక్కడి నుంచి పారిపోయి ఫస్ట్ ఒడిశాకి వెళ్ళి మళ్ళీ ఒడిశా నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇక మళ్ళీ హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్. ఏ రకంగా విజయనగరంలో మొత్తం విచారణ చేస్తున్న మూమెంట్లో హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్, బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్, ముంబైలో బాంబ్ బ్లాస్ట్, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్, వీలైతే వరంగల్, ఇంకా చిన్న చిన్న నగరాలు పట్టణాల్లో కూడా. అంటే అసలు ఎంత క్రూయల్గా ఉన్నాడో వాడు చూడండి. అసలు వాడు ఎంత ట్రాన్స్లో ఉన్నాడంటే, ట్రాన్స్ మూవీలో కానీ ఆ పాస్టర్ రూపంలో ఉన్నటువంటి వాడు నేను ఏదైనా సరే చేయగలన్నట్టుగా వెళ్ళిపోతాడే. అలా వీడొచ్చేసి నన్ను అల్లా తన సేవకుడిగా నియమించేసుకున్నాడు, అల్లా రాజ్యం కోసం, ఇస్లాం రాజ్యం కోసం నన్ను నియమించేసుకున్నాడు, కాబట్టి ఇక నేను ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, నేను ఏదైనా సరే చేయొచ్చు, నాకు అల్లా తోడుగా ఉంటాడని చెప్పేసి ఫీల్ అయిపోయాడు వీడు. ఊరి బాబు ఊహిస్తున్నా భయం ఇస్తున్నాండి. అసలు ఎలా రా బాబు ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారని. ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు స్లీపర్ సెల్స్. పుణ్యం ఉండేదిరా బాబు ఈ వీడియో చూసిన స్లీపర్ సెల్స్ కానీ,
ఆ స్లేపర్స్ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే, రే మారండ్రా, ఇది మన దేశం రా, మనమంతా భారతీయులేమరా, ఆ పాకిస్తాను ఆ టెర్రరిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి పక్కన పెట్టి నిజమైన ముస్లిం దేశాలు ఉన్నాయో సౌదీ, ఇరాక్ కదా బాబు, ఏవైతే అభివృద్ధి చెందినటువంటి ముస్లిం కంట్రీస్ తీసుకోండిరా, వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారా. మన దగ్గర ఏంటి ఈ దౌర్భాగ్యం ఘోరం. అండ్ ప్రపంచంలో ముస్లింలు స్వేచ్ఛగా బతుకున్న మన దగ్గరేరా. అండ్ ముస్లింలకు సంబంధించేసి అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరేరా, ఆ ఇండోనేషియా తర్వాత. ఇంకా ఏంట్రా బాబు ఈ రకంగా మీరు మారండిరా బాబు, మారండి. ఆ సిరాజ్ కస్టడీ అయిపోయింది, మరలా కస్టడీని ఎక్స్టెండ్ చేశారా, ఇంకా నిజాలు తెలిస్తే చూద్దాం. అండ్ అన్ని అత్యంత ముఖ్యమైన విషయం అసలు మర్చిపోయా, వాడి ముద్దు పేరంట అబ్దుల్ కలాం అంట. ఓరే భగవంతుడా, ఆ మహానుభావుడి పేరు పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు, అబ్దుల్ కలాం ఎలాగైతే మిస్సైల్ మ్యాన్ అయ్యాడో, వెపన్స్ రెడీ చేస్తాడో, అలా నేను కూడా రెడీ చేస్తా. బట్ అబ్దుల్ కలాం ముస్లిం మతానికి ఏం చేసినాడో నాకు తెలియదు. నేనైతే ముస్లిం సమాజానికి సేవకుడిగా ఉంటా, ముస్లిం సమాజాన్ని ముందు నడిపిస్తా, ప్రపంచమంతా ఇస్లాం రాజ్యం చేస్తాను, నేను రెడీ అవుతానని చెప్పేసి. వాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఈ బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. అండ్ ఆ మనుషులు గ్యాదర్ చేస్తున్నాడు. అబ్దుల్ కలాం పేరుని నిక్నేమ్గా పెట్టుకొని వాళ్ళ గ్రూపులో ఒక్కడికొక్క కోడ్ నేమ్ అంట, అందులో ఈ కోడ్ నేమ్ అదంట. అబ్దుల్ కలాం అనే పేరు అనగానే అంత గొప్పగా ఊహించుకుంటారు కాబట్టి ఇబ్బంది ఎక్కడ రాదు, కాబట్టి ఎక్కడ డౌట్ రాదు, కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడంట. ఓరే దుర్మార్గుడా, ఇంత ఘోరం ఏంట్రా అసలు. తర్వాత లాకర్ అన్నారు కదా, లాకర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదంట. ఆ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళ నాన్న లాకరు అది ఓపెన్ చేయాలా. 2 సార్లు ఓపెన్ చేయడానికి వెళ్ళాడు, అవ్వలేదు, వద్దన్నారు. ఎన్ఐలు మరి ఓపెన్ చేసినట్లేదు, ఇంకా మన డేటా బయటికి రాలా. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, పుణ్యం ఉండిదిరా నాయన, ఇది భారతదేశం రా. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం మన దేశంలోనే ఉన్నాయిరా. ఒక ముస్లింకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చింది అంటే 100 మంది 1000 మంది ముస్లిమ్స్ వస్తారా లేరా. అదే ఒక హిందూకి ఏదైనా అయితే చెప్పండి, ఎంతమంది వస్తారా బాబు, తిప్పి 10 మంది 20 మంది కూడా రారు. ఏదంటే హిందువుల ఐకమత్యం ఉండదు, ఎందుకంటే ఎవరి లైఫ్ అర్థం బతికేస్తారు. బట్ ముస్లింల ఐకమత్యం ఉంది, క్రైస్తవుల ఐకమత్యం అయితే అమ్మ బాబు మన పాస్టర్ ప్రవీణ్లో మనం చూసాం. అరే అది యాక్సిడెంటో తెలియదు, మర్డరో తెలియదు, పోస్ట్మార్టం కాలేదు, ఈలోపు వచ్చేసి ఎవడెవడో వచ్చి హిందువులను వచ్చకొత్తకు వస్తామంటాడు, ఇంకోడెవడో వచ్చేసి హిందువులే చంపారంటాడు, అలా చంపారు ఇలా చంపారంటాడు. హిందువులు చంపాల్సినంత అవసరం ఏంట్రా, అంత నోటుదలతో పాస్టర్ ప్రవీణ్ ఏమన్నాడరా ఏంట్రా అని మాట్లాడితే మీ మతాల్లో ఉన్నది అన్నాడు, మీ గ్రంథాల్లో ఉన్నది అన్నాడు అని చెప్పేసి మరలా హడావుడి. దాంతో నాలాంటి వాళ్ళు అసలు ఆయన ఏమన్నాడు ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది, ఆయన ఎంత తప్పన్నాడు ఏంటని. అయినా మనం వచ్చేసి క్షమించి వదిలేసే రకం తప్ప చంపేసే రకం కాదురా బాబు అని చెప్పేసి కూడా చెప్పినా వినలేదే. చివరికి పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇచ్చి ఎవడైతే ఇది హత్య అన్నాడు, అరే చెప్పండి మీ దగ్గర ప్రూఫ్లు అంటే మా దగ్గర ప్రూఫ్లు ఏం లేవు అన్నా అంతే అని అన్నాడు. వెనకాల గొర్రెలు మాత్రం ఇప్పటికే మీద పడుతూనే ఉన్నాయి. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, హిందువులంతా ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరురా. అందరిని కలుపుకొని పోయే ఏకైక మనుషులు హిందువులరా, నమ్మండ్రా. ఎస్, అన్ని మతాలలో మూర్ఖులు ఉన్నట్టే హిందువులు కూడా ఉండరు, నేను ఒప్పుకుంటున్నా. అలా మిగతా మతాలతో పోలిస్తే చాలా తక్కువ మంది ఇందులో ఉన్నారు. బట్ ఆ తక్కువ మందిని వెళ్తే ప్రమాదమే కాదనను. ఏ మతమైనా ఆ మతంలో ఉన్నటువంటి శాడిస్ట్ గాళ్ళు, సైకో గాళ్ళు ప్రమాదమే, నో డౌట్. కానీ మిగతా మతాలతో పోలిస్తే ఇందులో తక్కువే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఉండొద్దు. ఇక మిగతా మతాలలో ఉన్నటువంటి వాళ్ళు మారండి రా బాబు, మారండి.